హాయ్ వీవర్స్ నమస్తే అండి. ఈ వీడియోలో ఆధార్‌ని ఎన్‌పీసీఐకి ఎలా లింక్ చేసుకోవాలో చూద్దాం. ఎన్‌పీసీఐ లింక్ అయి ఉన్న అకౌంట్‌లోకి మాత్రమే గ్యాస్ సబ్సిడీ ఇంకా ఏదైనా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ ఏమైనా ఉన్నా కానీ ఇలా లింక్ అయి ఉంటేనే మనీ పడుతుంది. ఏదైనా బ్రౌజర్‌లోకి వెళ్ళి ఎన్‌పీసీఐ అని సెర్చ్ చేస్తే ఇలా చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ కన్జ్యూమర్ అనేది క్లిక్ చేయాలి. ఇందులో కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో లాస్ట్ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. మల్టిపుల్ చాయిస్ కనిపిస్తున్నాయి. అందులో మనం ఆధార్ని లింక్ చేసుకుంటున్నాం కాబట్టి ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్ టైప్ చేసుకోవాలి. సీడింగ్ డీసీడింగ్ అంటే మనం సీడింగ్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో కొన్ని సీడింగ్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. 3 ఆప్షన్స్. ఒకటి వచ్చేసి ఫ్రెష్ సీడింగ్, కొత్తగా లింక్ చేసుకునేది వాళ్ళైతే అది క్లిక్ చేసుకోవాలి. మూమెంట్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అంటే ఒకే బ్యాంక్లో 2 అకౌంట్స్ ఉంటే ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి లింక్ చేసుకుంటున్నట్టు. ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి లింక్ చేసుకుంటున్నట్టు. ఇలా అకౌంట్ నెంబర్స్ కన్ఫర్మ్ చేసుకుని మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అగ్రీ చేసుకుని దాన్ని కంటిన్యూ అండ్ అగ్రీ కొట్టాలండి. మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. దాన్ని మనం ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఇలా నాకు ఆల్రెడీ లింక్ అయి ఉంది కాబట్టి ఇలా చూపిస్తుందండి. మీరు కొత్తగా సీడింగ్ చేసుకునేటట్టయితే డైరెక్ట్ లింకింగ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ కొట్టుకోవాలి. ఇప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి చూపిస్తుంది అక్కడ. ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోయినా ఎందుకు కన్ఫర్మ్ అవ్వలేదని రీజన్ కూడా చూపిస్తుంది. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.